శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 7వ తారీఖు నుంచి డిసెంబర్ 2వ తారీఖు మధ్యలో జరుగుతున్నటువంటి పరివర్తన యోగం వివిధ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శుక్రుడు అలాగే గురువు రెండూ కూడా జాతక చక్రంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి జాతకుడు తన జీవితంలో ఎంత అదృష్టాన్ని పొందుతాడు, తన విద్యా సంబంధించిన విషయాలు, సంస్కారానికి సంబంధించిన విషయాలు, తన నడవడిక, అలాగే వారి యొక్క దైవభక్తి, పుణ్యక్షేత్రాల యందు ఆసక్తి, ధర్మాన్ని రక్షించే ప్రయత్నం, ఇవన్నీ కూడా గురువు సహజంగా రాశి చక్రంలో బలంగా ఉన్నవారు చాలా సంస్కారవంతులై గురువు ద్వారా, పెద్దల ద్వారా వచ్చినటువంటి అదృష్టాన్ని పొందుతుంటారు. వాళ్ళు ధనం రూపంలో అవ్వచ్చు, విద్య రూపంలో అవ్వచ్చు, వారసత్వంగా వస్తున్నటువంటి కొన్ని పేరు ప్రతిష్టలు జాతకుడికి గురువు ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. అసలు జాతకంలో గురుబలం ఉంటేనే మరి ఈ భూమి మీద పుట్టడానికి కారణం అవుతుంది. అలాగే ధనం, అలాగే సంతానం, అలాగే మంచి వివాహం, జ్ఞానం, విజ్ఞానం, సంపద, ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహాన్ని బట్టే ఉంటాయి. నాడీ శాస్త్ర ప్రకారం గురువు ఉన్న రాశిని లగ్నంగా తీసుకొని ప్రతి సంవత్సరం గురువు ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు జాతకుని యొక్క ఏజ్ని బట్టి అతని యొక్క నడవడిక, జాతకంలో జరిగే శుభ అశుభాలన్నీ కూడా మరి మగవారి జాతకంలో నాడీ శాస్త్ర ప్రకారం గురువు ఆధారంగా తీసుకొని శాస్త్రాన్ని వివరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడే జీవితంలో ఉన్నటువంటి సర్వ సౌఖ్యాలు, అదృష్టం అనుభవించాలన్నా, ముఖ్యంగా వివాహ జీవితంలో సౌఖ్యం అనుభవించాలన్నా, ఒక వాహన యోగం ఉండాలన్నా, మంచి గృహంలో నివసించాలన్నా, మంచి వాహనం నడపాలన్నా, అందులో ప్రయాణం చేయాలన్నా, ఆఖరికి జాతకుడు మంచి ఖరీదైనటువంటి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా కూడా శుక్రుని యొక్క బలం తప్పనిసరి. గురుబలం ఉన్నది జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఇస్తుంటే శుక్రుడు సంపదను అనుభవించేలాగా, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ సౌఖ్యాలు అనుభవించే విధంగా శుక్రుని యొక్క బలం ఆధారపడి ఉంటుంది. మరి శుక్రుని యొక్క స్థితిని బట్టే జాతకుడు సినిమా రంగంలో రాణిస్తాడా, సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తాడా, లేదంటే మామూలు ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో రాణిస్తాడా, లేదంటే జనరల్గా అతని తెలివితేటలు ఉపయోగించి ధనాన్ని సంపాదిస్తాడా అన్నది ఖచ్చితంగా శుక్రుని బలం మీద ఆధారపడి ఉంటుంది. అయితే నాడీ శాస్త్ర ప్రకారం శుక్రుడు స్త్రీ జాతకంలో శుక్రుడినే లగ్నంగా తీసుకొని శుక్రుడి పైన ప్రయాణించే గ్రహాలు, శుక్రుడికి కేంద్ర కోణాల్లో ఉన్న గ్రహాలు, శుక్రుడితో కలిసి ఉన్న గ్రహాలను బట్టి జాతకుడి యొక్క అంటే స్త్రీ జాతకాన్ని వివరించవచ్చు. అలాగే మగవారి జాతకంలో ఎటువంటి భార్య వస్తుంది, భార్య నడవడిక, ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగం చేసే భార్య, హౌస్ వైఫా, పెద్ద కుటుంబం నుంచా, సంపన్న కుటుంబం నుంచా, ఉద్యోగస్తుల కుటుంబం నుంచా అన్నది మగవారి జాతకంలో శుక్రుని యొక్క స్థితిని బట్టి మరి భార్య యొక్క స్థితి, ఆమె ప్రవర్తన, వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడవుతాడా, దురదృష్టవంతుడవుతాడు, ఇవన్నీ కూడా మగవారి జాతకంలో శుక్రుడిని బట్టి భార్య స్థితి, ఆమె యొక్క మొత్తం విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అలాగే మరి ఆడవారి జాతకంలో గురువుని బట్టి ఎటువంటి సంస్కారవంతమైన భర్త వస్తాడు, ఆ భర్త యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వివాహం తర్వాత రాణిస్తారన్నది ఈ గురువు బట్టి స్త్రీ జాతకంలో చెప్పడం జరుగుతుంది. జాతక చక్రంలో గురువు ఉన్న బలాన్ని బట్టి గురువు యొక్క కారకత్వాలైనటువంటిది ముఖ్యంగా గురువు 2, 5, 11 స్థానాలకి కారకుడవుతుంటాడు. మంచి కుటుంబం, అలాగే మంచి సంతానం,
అలాగే జాతకుడి యొక్క ఆదాయం, అతను ఏ మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తాడు అన్నది గురువు యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా జాతకంలో గురు బలం ఉన్నవారు గతంలో అయితే ఎక్కువగా బ్యాంకింగ్ రంగంలో స్థిరపడేవారు. అలాగే ప్రస్తుతం ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తి, ఇండిపెండెంట్గా ప్రవచనాలు, జ్యోతిష్యం, పౌరోహిత్యం మొదలగు వృత్తుల్లో బాగా స్థిరపడుతుంటారు. అలాగే ఫుడ్ సంబంధించిన ఇండస్ట్రీలో గురువు బలంగా ఉండడం వలన ఆ ఫుడ్ ఇండస్ట్రీలో బాగా రాణించగలిగి ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు. అలాగే వైద్య వృత్తిలో చిన్నపిల్లల డాక్టర్లకి, డయాబెటిక్ సంబంధించిన వ్యాధులు నయం చేసే డాక్టర్లకి గురుగ్రహం బలంగా ఉండడం వల్ల వారు డాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు బలంగా ఉన్నటువంటి జాతకులు బంగారం వ్యాపారం, పట్టు చీరలు, పట్టు వస్త్రాలు, సినిమా పరిశ్రమ, అలాగే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, ఖరీదైనటువంటి షాపింగ్ మాల్సు, వాహనాలు, వివాహ వేడుకలు, వివాహ మ్యారేజ్ బ్యూరోలు, ఇవన్నీ కూడా శుక్రగ్రహ కారకత్వంగా ఉన్నవాళ్ళు మరి ఆ రంగాల్లో వృత్తుల్లో రాణిస్తారు. ముఖ్యంగా టీవీ, సినిమా, యూట్యూబ్ పరిశ్రమలో నిలదొక్కోవాలన్నా, మంచి పేరు సంపాదించాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి. శుక్రుడు శుభగ్రహాలతో కలిసి ఉన్నవారు మంచి వక్తగా, మంచి సినిమా నటుడుగా, నటిగా పేరు తెచ్చుకుంటారు. అదే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు వల్గర్ లాంగ్వేజ్లు, సెక్స్ సినిమా లాంటివి, ఇటువంటి సినిమాల్లో నటిస్తూ అసభ్యంగా ఉండేటువంటి ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా జాతకంలో చెడుకి మంచికి కూడా ఈ గ్రహాలు కారణమవుతుంటాయి. ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి, గ్రహాలు కలిసి ఉన్నటువంటి ఇతర గ్రహాలతో కలిసి ఉన్నటువంటి స్థాయిని బట్టి ఆధారపడి ఉంటాయి. అంటే గురువు, శుక్రుడు రాహుతో కానీ, కేతువుతో కానీ, కుజుడితో కానీ, శనితో కానీ కలిసినప్పుడు ఖచ్చితంగా వాటి యొక్క చెడు ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంటుంది. సో అలాగే బుధుడు, చంద్రుడు, శుక్రుడు, గురువు ఈ 4 పరస్పరం కలుసుకున్నప్పుడు ఒక మంచి యోగాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతక చక్రంలో గ్రహాల బలాన్ని బట్టి అతని జాతకం ఆధారపడి ఉంటుంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శుక్ర గురువుల పరివర్తన అంటే శుక్రుడి యొక్క రాశిలోకి గురుగ్రహం కొంతకాలంగా అక్కడ ఉండడం జరిగింది. మరి ఈ నవంబర్ 7వ తారీఖున ఈ శుక్రుడు గురువు యొక్క మూల త్రికోణ రాశి అయినటువంటి ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరిగింది. ఈ 2 గ్రహాల పరివర్తన వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవంబర్ 7వ తారీఖు నుంచి డిసెంబర్ 2వ తారీఖు మధ్యలో మారబోతున్నటువంటి పరివర్తన యోగంలోకి రాబడుతున్నటువంటి ఈ శుక్ర గురుల యొక్క పరివర్తన మీనరాశి వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని పరిశీలించినప్పుడు మరి గురువు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. మరి శుక్రుడు ఈ నవంబర్ 7న దశమ స్థానంలోకి రావడం జరిగింది. అంటే ఈ ఎక్స్చేంజ్ వల్ల ఏమవుద్దంటే మనకి శుక్రుడు వృషభ రాశిలో ఉన్న ఫలితాన్ని ఇస్తాడు, గురువు ధనుసు రాశిలో ఉన్న ఫలితం ఇస్తాడు. ఈ 2 గ్రహాలు కలిసి ఇచ్చే ఫలితం కూడా ఇప్పుడు ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఈ రాబోయే 26 రోజుల్లో 100% ఈ మీనరాశి వారికి రావడం జరుగుతుంది. అది అలాగే ఎందుకంటే ఇక్కడ చాలా బలమైనటువంటి యోగం ఏర్పడింది మీనరాశి వారికి. అష్టమ తృతీయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో ప్రవేశించడం వల్ల జాతకుడు వృత్తిలో అనుకూలమైనటువంటి మార్పు రావడం జరుగుతుంది. తను ఇష్టపూర్వకంగా వేరే ఉద్యోగంలోకి మారడం కానీ, లేదా అతను చేస్తున్నటువంటి సంస్థలోనే టెంపరీగా హైక్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా దశమ భావ ఫలితం ఇస్తాడు ఈ పరివర్తన వల్ల. మరి దశమంలో ఈ గురువు స్వక్షేత్రంలోకి రావడం వల్ల
పంచమహాపురుష యోగంలో ఒకటైనటువంటి హంస మహాపురుష యోగం దశమ స్థానంలో ఏర్పడుతుంది. అది ఒక విధంగా సామ్రాజ్య యోగం ఈ రాశి వారికి. అందువల్ల ఎవరైతే ఈ రాశిలో ఉపాధ్యాయ వృత్తిలో కానీ చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తులు, పౌరోహిత్యం, జ్యోతిష్యం అటువంటివి కానీ, ప్రవచనాలు చెప్పేవారు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, బ్యాంకింగ్ రంగం, న్యాయస్థానం, హాస్పిటల్సు ఇటువంటి వాటిలో వృత్తి చేస్తున్న వారికి ఖచ్చితమైనటువంటి అభివృద్ధి, గుర్తింపు, అలాగే వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా రాస్తాయి. అలాగే ఈ మీనరాశి వారికి వారి యొక్క జన్మ జాతకంలో కానీ, గోచారరీత్యా కానీ ఈ శుక్ర గురువుల యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు వారి వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఈ సమయంలో మీకు బాగా సంస్కారవంతురాలు, అందమైనటువంటి భార్య లేదా మీరు కోరుకున్నటువంటి భర్త వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న వారికి, వృత్తిలో అభివృద్ధి కోరుకున్న వారికి ఈ యొక్క యోగం మన మీనరాశి వారికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాళ్ళు విలువైన వస్తువులు సమకూర్చుకోవడం కానీ, వారి ఉద్యోగంలో వారి మేనేజ్మెంటు సౌకర్యాలు అంటే సొంత గృహాన్ని కానీ, వాహనాన్ని కానీ ఏర్పాటు చేసి గౌరవప్రదమైనటువంటి హోదా రావడం జరుగుతుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీనరాశి వారు ఈ శుభ ఫలితాలు పొందాలంటే రాశిలో ఉన్నటువంటి రాహుని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలగాలి. అంటే రాహు ఒక దురాశకి కారణమవుతుంటాడు. అలాగే మరి ఇతరుల యొక్క మాటలు విని అర్థం చేసుకోలేకపోవడం, ఇటువంటివన్నీ కాకుండా జాతకుడు స్వభావసిద్ధంగా మీనరాశి వారు ఏ విధంగా మరి వారి యొక్క అర్హతకు తగిన విధంగా ఆలోచిస్తుంటారో వారికి మాత్రం ఈ యొక్క యోగం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఈ రెండు శుభగ్రహాలు అనుగ్రహం ఉంటేనే జాతకుడికి వివాహం, సొంత గృహం, వివాహం తర్వాత సౌఖ్యం ఏర్పడుతుంటాయి. అటువంటి ఈ రెండు గ్రహాలు చక్కగా ఎటువంటి పాపగ్రహాల దృష్టి లేకుండా అనుకూలంగా ఉండడం జరిగింది. కాబట్టి ఈ రాబోయే 26 రోజుల్లో ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి చాలా సమస్యలు, ముఖ్యంగా వృత్తిపరంగా ఉన్న సమస్యల నుంచి బయటపడతారని ఆశిస్తూ, జ్యోతిష శాస్త్రరీత్యా ఏ రాశి వారైనా వారి జీవితంలో సుఖపడాలి, ముఖ్యమైనటువంటి సౌకర్యాలు కలగాలి అనుకుంటే వారి యొక్క జన్మజాతకంలో గురువు, శుక్రుడు ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు జాతకుడు తన స్థాయిని మించి నిజాయితీ మార్గంలో జీవితంలో సుఖపడడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మనకి పరివర్తన ద్వారా ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నటువంటి ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక విధంగా శుక్రుడి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క ఆరాధన వల్ల, లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. అయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లేనిదే లక్ష్మీ అమ్మవారు మనకి అనుగ్రహాన్ని ఇవ్వడం జరగదు. అలాగే గురువు జీవితంలో ఏ శుభగ్రహం, ఏ శుభకార్యం జరగాలన్నా, ఏ గ్రహం అనుకూలించాలన్నా మరి గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అందుకే జాతకంలో గురుబలం ఉండాలని అందరూ అడుగుతుంటారు. అటువంటి గురువు మరి దక్షిణామూర్తి ఆరాధన అంటే శివుని యొక్క ఆరాధన వల్ల ప్రసన్నమవడం జరుగుతూ ఉంటుంది. సో అటు శుక్రగ్రహ అనుగ్రహం పొందాలన్నా, అటు గురుగ్రహ అనుగ్రహం పొందాలన్నా మనకి ఈ లక్ష్మీనారాయణులు, శివపార్వతులు మరి పూజించగలిగే ఏకైక నెల మరి అదృష్టవశాత్తు ఈ నవంబరు ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్తీక మాసం, మనకి రేపు 2వ తారీఖు నవంబర్ నుంచి ఏర్పడుతున్నటువంటి కార్తీక మాసం అంతా కూడా ఈ రెండు గ్రహాల యొక్క పరివర్తన ఒక విధంగా చెప్పాలంటే మరి ఈ సకల జనులు ఎవరైతే జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారో వారి యొక్క సమస్త కష్టాలు, ఇబ్బందులు తీర్చే విధంగా వారు ఈ కార్తీక మాసంలో విధి విధానంగా మరి అటు శివుణ్ణి, అటు విష్ణుమూర్తిని ఆరాధించడం, అలాగే తులసి చెట్టు, అలాగే మారేడు దళాలతో అమ్మవారిని కానీ శివుణ్ణి కానీ పూజించడం, అలాగే మరి ఉసిరి చెట్టు కింద మన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం అది జరుగుతుంటుంది. అంటే ఒక విధంగా వృక్షాలని ఆరాధించడం, అలాగే
మరి కార్తీక మాసంలో పవిత్రంగా వనభోజనాలు చేయడం, ముఖ్యంగా ఈ మాసంలో వస్తున్నటువంటి 4 సోమవారాలు విధి విధానంగా ఎవరైతే శివుణ్ణి దర్శించి శివునికి అభిషేకం చేసుకోవడం, అలాగే ఏదో ఒక ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం, ఇవి చేసుకుంటే ఈ ఒక్క నెల మీరు పవిత్రంగా ఉంటే ఖచ్చితంగా ఈ జాతకరీత్యా ఏర్పడినటువంటి ఎటువంటి గ్రహ దోషమైనా తొలగి ఖచ్చితంగా రాబోయే సంవత్సరం అంతా కూడా అదృష్టవంతులుగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.